వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిసా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో చాలా వరకు హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు. దాదాపు 80% హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదు. ఓన్లీ 20% మాత్రమే జగన్మోహన్ రెడ్డి హామీలను నెరవేర్చి 99.5% నేను నెరవేర్చేశానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి. చూడండి, ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 2 పేజీల మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని తెచ్చి ఈ మేనిఫెస్టో చదువుకొని అబ్బా ఈ మాట చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి, ఇది చేస్తారని చెప్పే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మైక్ పట్టుకొని స్టేట్మెంట్స్ ఇస్తారో, మైక్ పట్టుకొని ఆనాడు ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ ప్రకారమే ఆ వీడియోల్లో ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలు ఉన్నాయో, చెప్పిన మాటలు ఉన్నాయో ఆ మాటలను వినే ఆనాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారన్నది పచ్చి నిజం. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా మేనిఫెస్టో తమ చేతుల్లోకి తీసుకుని చదివే పరిస్థితి లేదు. ఈవెన్ చాలా వరకు కూడా చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ద్వారా ఆ మెయిన్ పాయింట్స్లను చక్కెర్లు కొట్టి ఆ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఒక్క నిమిషం, మగ్రిబ్ నమాజ్ సమయం అయింది. ఆ సమయానికి నా ఫోన్ అజాయిస్తుంది. అయితే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో సోషల్ మీడియా ద్వారా ఏదైతే బాగా ప్రమోట్ అవుతుందో ఆ ప్రమోట్ అయిన దానినే ప్రజలు బాగా విని అది అర్థం చేసుకొని మాత్రమే ఓట్లేసే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. ఓటర్లలో చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారు, కానీ పేపర్లు పట్టుకొని చదివి మరి ఈ పథకాలు వస్తాయా అని చెప్పి, ఈ పథకాలు ఇస్తారా, ఇవి ఇస్తారంట అని చెప్పి మేనిఫెస్టోని ఎంతమంది చదువుతారండి? చదివే పరిస్థితి లేదు నాకు తెలిసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో మాటలు, ఆ మాటలు కోటలు దాటాయే కానీ ఆ కోటల నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలు ఏమీ లేవు. ఇక్కడ ముఖ్యంగా మనము జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే, ఏవైతే హామీలు ఇచ్చి ప్రజలకు పథకాలు అందజేస్తామన్నారో, సంక్షేమం ఇస్తానన్నారో, ఏదైతే ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజాయి అక్రమ రవాణాలు, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఓ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళంతా ఓ స్థాయిలో ఈ అక్రమాలకు పాల్పడి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్న పరిస్థితి. మరి ఇటువంటి పక్షంలో ఒక్కొక్క కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారం పడే పరిస్థితి నేడు నెలకొంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కేవలం 1.5 లక్షల కోట్ల మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పు ఈనాడు 13 లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మైనారిటీలకు సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో భాగంగా మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్లో ఏదైతే పథకం ఉందో ఆ మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్కు నిధులు ఎక్కడికి పోయాయి? అదేవిధంగా అసలు ఆ పథకం అమలైందా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో దుకాన్ మకాన్ ఉండింది, ఆ పథకం ఏమైంది? దులాన్ పథకం కింద 50,000 ఇస్తున్న టీడీపీ హయాంలో 50,000 ఇస్తుంటే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి 3 సంవత్సరాల వరకు కాముగా ఉండి 3 సంవత్సరాల తరువాత జగన్మోహన్ రెడ్డి కేవలం 5,000 మందికి 50 కోట్లు మాత్రమే ఇవ్వడం వెనుక అర్థం ఏంటి? ఇటువంటివి మైనారిటీ కార్పొరేషన్స్కు వచ్చిన డబ్బులేవి? మైనారిటీ కార్పొరేషన్స్కు 5 సంవత్సరాలు గాను రిలీజ్ అయిన డబ్బులు ఎక్కడికి పోయాయి? ఆ డబ్బులను మీరు నవరత్నాల కోసం వాడుకున్నారు. మైనారిటీలకు మీరు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. నవరత్నాల్లో భాగంగానే మైనారిటీలకు ఇచ్చారు. అదే విషయాన్ని నేను ఇక్కడ క్లుప్తంగా క్లియర్గా లెక్కల సహా చెప్పగలను. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తున్నది కూడా అదే. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో అది మనం చూద్దాం. వీటికి సమాధానమైనా చెప్పండి, లేదా అబద్ధాలు చెప్పడమైనా మానండి. జగన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పి ఎలక్షన్స్కు రావాలి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఒక పాట కూడా ఉంది, ఇచ్చిన మాట తప్పితే జగను వెయ్యొద్దు ఓట్ అని చెప్పి ఆయనే పాట పెట్టుకొని తిప్పుతా ఉన్నాడు, ఊర్లంబడి తిప్పుతున్నాడు ఆయన పాట. మరి ఈ హామీలు ఏవైతే నెరవేర్చలేకపోయాడో మాట తప్పిన జగన్ ఓటు ఎలా అడుగుతాడని చెప్పి నేను అడుగుతున్నాను. ఓటు ఎలా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. నేను ఒక మైనారిటీగా, నువ్వు నాకే చేయలేదు, ఒక మైనారిటీగా మాకు నువ్వు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మైనారిటీలకు దుల్హన్ పథకం మాట తప్పావు. 50,000 ఇస్తున్న చంద్రబాబు నాయుడును నువ్వు దాన్ని జీవో మార్చి, ఆ జీవో 105గా నువ్వు మార్చి 2021 నుంచి అమలవుతుందని చెప్పి 2021లో అమలు కాకపోగా 3 సంవత్సరాల వరకు నువ్వు దుల్హన్ పథకం ఇవ్వని పరిస్థితి. 3 సంవత్సరాల వరకు నువ్వు దుల్హన్ పథకం ఇవ్వకుండా కోర్టు అక్షింతలు వేస్తే నువ్వు
కేవలం 5,000 మందికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన పరిస్థితి. మరి ఇది ఒక పెద్ద మోసం కాదా? మళ్ళీ దైవ గ్రంథాలు, మత గ్రంథాల పేరు చెప్పి నువ్వు అపచారం చేయలేదా? ఎంత పెద్ద అపచారం చేశావు? ఖురాన్ను ఎంత పవిత్రంగా భావిస్తాము, క్రైస్తవ సోదరులు భగవద్గీతను ఎంత పవిత్రంగా భావిస్తారు, అదేవిధంగా హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు బైబిల్ను ఎంత ఇదిగా భావిస్తారు, ఎంత పవిత్రంగా, హిందూ సోదరులు భగవద్గీతను ఎంత పవిత్రంగా భావిస్తారు. నువ్వు చేసిన పనేంటి? జగన్ అపచారం మూట కట్టుకోలేదా? ఆ పాపం నిన్ను 2024 ఎన్నికల్లో వెంటాడదా? ఇప్పటికీ నువ్వు నీ మేనిఫెస్టోను మత గ్రంథాలతో పోలుస్తున్నావు. ఆ పని మానేయాలని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాను. నువ్వు ఆ పోల్చడం మానేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను. లేదంటే ఆ పాపం నిన్ను వెంటాడుతుందని చెప్పి కూడా చెప్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ క్లియర్గా చూద్దాము. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంట్లో మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా. ఎన్నిసార్లు చెప్పిన అదే మాట. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా. అర్థమవుతుందా? మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా. మద్యపాన నిషేధం చేయకపోగా ఉల్టాగా జే బ్రాండ్స్ను రంగంలోకి దింపి, సొంత బ్రాండ్లను రంగంలోకి దింపి ప్రజల నెత్తి మీద భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏ విధంగా అడుగుతున్నాడు ప్రజల దగ్గరికి వచ్చి అని చెప్పి నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న వ్యక్తి ఉల్టాగా 60 రూపాయలు ఉన్న మద్యాన్ని 160 రూపాయలు చేశాడు. 100%, 150% రేట్లు పెంచేసి దశల వారీగా మద్య నిషేధం చేయకపోగా దశల వారీగా ఆ ఆదాయాన్ని సమకూర్చుకొని తమ జేబుల్లో వేసుకున్న పరిస్థితి. తమ సొంత వాళ్ళ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లను రంగంలోకి తెచ్చి ఆ బ్రాండ్ల ద్వారా వచ్చిన సొమ్మును ఆదాయం, ఆ దశల వారీగా ఆదాయం పెంచుకున్న ఒక పథకం ఏదైతే ఉందో దాన్ని మద్యపాన నిషేధం అని చెప్పి పేరు పెట్టి మద్యపానాన్ని, ఒరిజినల్ బ్రాండ్స్ను ఆయన నిషేధించి డూప్లికేట్ బ్రాండ్స్ను రంగంలోకి దింపడమే మద్యపాన నిషేధమా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు అక్కడ. రెండోది, కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి. కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 8 సార్లు నువ్వు ఎలా పెంచావు? 8 సార్లు కరెంట్ ఛార్జీలను ఏ విధంగా పెంచావు జగన్మోహన్ రెడ్డి? మరి ఇప్పుడు ఏ విధంగా నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతావు? ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే అర్హత నీకుందా? 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. 2,30,000 మంది ఉద్యోగాల భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏ వైపు పోయాడో అర్థం కావట్లేదు. ఇదొకటి, ఇది ఫెయిల్యూర్. ఇసుక రేట్లు నియంత్రిస్తా. అబ్బా, ఈ ఇసుక రేట్లు నియంత్రించేది పోయి ఫ్రీగా ఇచ్చే ఇసుకను 3 సంవత్సరాల పాటు ప్రజలు అల్లాడేలా చేశారు. భవన నిర్మాణ కార్మికులు అయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే పని లేదు. గతంలో ఇసుక దొరికేది, అందరూ పనులు చేసుకునేవారు, నిర్మాణాలు చేసుకునేవారు. ఆ తర్వాత నిర్మాణాలు చేసుకోలేకపోయారు. ఎందుకంటే 5,000 రూపాయలకు పెంచేశారుగా జగన్మోహన్ రెడ్డి. ఒక యూనిట్, ఒక ఏదైతే వెహికల్ ఉందో 5,000 రూపాయలకు పెంచేశారు. కాబట్టి 5,000 రూపాయలకు నువ్వు పెంచేస్తే, ఇసుక రేట్లు నియంత్రించకపోగా నువ్వు వాళ్ళ మీద నెత్తిన భారం వేస్తే ఈ కార్మికులు తల్లడిల్లిపోయారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తా. పెట్రోల్ డీజిల్ ధరలు జగన్మోహన్ రెడ్డి నియంత్రిస్తానని చెప్పి ఏ స్థాయిలో వీటిని పెంచారో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు పెట్రోల్ ఉంటే కర్ణాటకలో 99 రూపాయలు మాత్రమే పెట్రోల్. అంతే. ఆంధ్రప్రదేశ్లో 110 రూపాయలు పెట్రోల్ ఉంటే కర్ణాటకలో 99 రూపాయల సంథింగ్, 100 రూపాయలే పెట్రోలు. దాదాపు ఆంధ్రాకు మన కర్ణాటకకు 10 రూపాయల డిఫరెన్స్ ఉంది పెట్రోల్లో. 10 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఇంకేం నియంత్రిస్తావు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఈ స్థాయిలో నువ్వు రేట్లు పెంచేసి నియంత్రిస్తామని చెప్పడం ఎక్కడ? 25 లక్షల ఇల్లు నిర్మిస్తా. పెద్ద మాట ఇది కూడా. 25 లక్షల ఇల్లులు నిర్మిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ 16 లక్షల ఇల్లు స్టార్ట్ చేసి 6.5 లక్షల ఇల్లునే పూర్తి చేశారు. 6.5 లక్షల ఇంటిని నువ్వు పూర్తి చేసి మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 99.5% హామీలు పూర్తి అయిపోయాయని ఎట్ట చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా. కేజీ టు పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ లేదు. వసతి దీవెన అని చెప్పి ఏదైతే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఆ విద్యార్థులు తమ ఖర్చులు పెట్టుకొని తమ చేతి డబ్బులు వేసుకొని సర్టిఫికేట్లు తెచ్చుకోవడం కానీ, తింటూ తిరగడం కానీ జరిగిన పరిస్థితి. అడిగే వాళ్ళు లేరు. విద్యార్థులు అడిగే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళ చదువులు వాళ్ళు చేసుకుపోయి ఓట్ల రూపంలో మాత్రం ఖచ్చితంగా తెలుపుతారని చెప్పి నేను అనుకుంటున్నా. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణలో కన్నా 1000 రూపాయలు అదనంగా పెంచుతా.
వీళ్ళు కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి. అంగన్వాడీలు రేపు వీళ్ళంతా అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్ కానీ, హోంగార్డులు కానీ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వైపు ఏ విధంగా తమ నిరసన వ్యక్తం చేస్తారో మే 13న తెలిసే పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా కుదింపు, కౌలు రైతులకు వడ్డీ లేని రుణం పాయ, లీటరు పాలకు 4 రూపాయల సబ్సిడీ పాయ, ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి. యుద్ధ ప్రాతిపదికన అన్నది పక్కన పెడితే ఆ కృష్ణా గోదావరి జలాలను ఎత్తి సెంట్రల్ గవర్నమెంట్కు ఇచ్చేసి, తుంగభద్ర నీళ్ళని ఎత్తి కర్ణాటకకి ఇచ్చేసి ఇలా వాటికి సంబంధించి మీరు ఆఖరికి చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నాం. పోలవరం నిర్వాసితులకు ఇక్కడ 19 లక్షలు, పోలవరం నిర్వాసితులకు 19 లక్షలు పక్కన పెడితే ఆ పోలవరం పరిస్థితికే ఇక్కడ దిక్కు లేదు. 72% 2019కి 72% పూర్తయిన పోలవరాన్ని 28% పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి మీకు 19 లక్షలు ఇస్తారని చెప్పి మీరు ఎట్టా అనుకొని ఓట్లేశారో అర్థం కాని పరిస్థితి. వాషింగ్టన్ లాంటి రాజధాని, వాషింగ్టన్ లాంటి రాజధాని. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు అమరావతి రాజధానిగా ప్రపోజల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోతే నువ్వు అడ్డుకునేవాడివి. నువ్వు అప్పుడు సమ్మతం తెలిపి ఆ తర్వాత అమరావతి రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లేట్ ఫిరాయించారో ఆ ప్లేట్ ఫిరాయించడం ప్రజలందరూ కూడా గమనించారు. రైతులు దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు తెలుపుతూ ఉద్యమం చేస్తూ రైతుల ఉద్యమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో, అమరావతి రాజధాని రైతులు ముఖ్యంగా ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈసారి రైతులు అక్కడ సరైన రీతిలో జగన్మోహన్ రెడ్డికి తమ ఓటు రూపంలో నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వాషింగ్టన్ లాంటి రాజధానిని పక్కన పెడితే కనీసం అక్కడ భవన నిర్మాణాలు చేసి పెట్టుంటే ఆ భవన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోగా వాటిని ఇంకా అధ్వాన పరిస్థితిలో చేసేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఇది కూడా ఫెయిల్యూర్. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో డిఏ, ఈ విషయంలో రేపు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి. ఎందుకంటే ఏవైతే ప్రతి ఎలక్షన్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం. ప్రభుత్వ ఉద్యోగులు ఏ వైపు ఉంటారో ఆ వైపున ఎలక్షన్ వన్ సైడ్ అవుతుందని చెప్పి కూడా చాలా సంవత్సరాల నుంచి అదొక చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ టీఏ ఇస్తానన్నాడో, సిపిఎస్ రద్దు, సకాలంలో పిఆర్సీ అమలు చెప్పాడో, వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ సిపిఎస్ను రద్దు చేస్తానన్నారు. సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేయడం పక్కన పెడితే ఆ జీపీఎస్ అని ఒకటి తెచ్చి ఇష్టం లేకపోయినా సరే దాన్ని అమలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దీని మీద ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఆందోళనలు వ్యక్తం చేసినా కూడా వాటిని అనగదొక్కి జగన్మోహన్ రెడ్డి తన వికృత చేష్టలతో వాళ్ళను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో నిరసన వ్యక్తం చేయబోతున్నారో తెలుస్తుంది. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద మాట తప్పారంటే, అమ్మఒడి ఒకరికే వర్తిస్తుంది, అది కూడా 15,000 కాదు 13,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీరా చేతులు ఎత్తేయడం జరిగింది. ఇక గెలిపించేశాక ఏం చేయలేని పరిస్థితి. అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తా. ఎక్కడ కొనసాగించాడు అన్నా క్యాంటీన్లు? కక్షపూరిత చర్యలో భాగంగానే ప్రజా దర్బార్ కూల్చేశారు. కక్షపూరిత చర్యలో భాగంగానే అన్నా క్యాంటీన్లు ఆపేశారు. కక్షపూరిత చర్యలో భాగంగానే అమరావతిని నిలిపేశారు. కక్షపూరిత చర్యలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. కక్షపూరిత చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇలా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో ఏదైతే కక్షపూరిత చర్యలో భాగంగా ప్రజాపాలన కొనసాగించిందో దీన్ని ప్రజాపాలన అనరు, మోనోపాలన అని చెప్పి అంటారని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇమాం మౌజన్లకు నెలకు 15,000 ఎక్కడయ్యా ఇంత పెద్ద హామీ? ఎక్కడికి వెళ్ళింది ఇంత పెద్ద హామీ? నువ్వు ఖురాన్ను మత గ్రంథంగా భావిస్తానన్నావు. ఎంత పెద్ద అపచారానికి నువ్వు పాల్పడ్డావో తెలుసా? ఆ ఖురాన్ను తమ మనసులో నింపుకునే వాళ్ళు ఇమాంలు, మౌజన్లు. ఇమాంలు అంటే ఖురాన్ను తమ మనసులో పూర్తిగా పఠనం చేసి మనసులో ఉంచుకునే వాళ్ళు ఇమాంలు. అటువంటి వ్యక్తులకు నువ్వు మోసం చేయలేదా? మైనారిటీల పక్షపాతి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మైనారిటీలపై ఎక్కడ లేని ప్రేమ చూపించే జగన్మోహన్ రెడ్డి ఇమాం మౌజన్లకు నువ్వు చెప్పిన 15,000 ఎక్కడా? ఆ ఇమాం మౌజన్లకు నువ్వు 15,000 కాదు కదా, ఆఖరికి వాళ్ళు ఎంతలా విసుగు చెందారంటే నీ డబ్బులొద్దు నువ్వొద్దు అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసి నీకు మా మస్జిద్ మీ డబ్బులొద్దు మా మస్జిద్కి అని చెప్పి రాసిచ్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఇమాం మౌజన్లో. అదేవిధంగా పాస్టర్లకు ఇల్లు కట్టిస్తా.
జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానన్నారు. ఇక్కడ 25 లక్షల మందికి ఇల్లు కట్టిస్తారన్నది పక్కన పెడితే ఉన్న ఇంటినే తెలుగుదేశం పార్టీ హయాంలో 90% పూర్తయిన ఇళ్లనే 10% పూర్తి చేసి ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. 3 సంవత్సరాల వరకు కూడా ఆ ఇల్లు ఇవ్వలేదు అర్హులైన వారికి. ఇక కొత్తగా పాస్టర్లకు ఇల్లు కట్టించడం, కొత్తగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎక్కడ జరిగే పరిస్థితి అండి అది? ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాటలు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు ఇస్తానన్నారు. కానీ 5 మాత్రమే మెడికల్ కాలేజీలు ఇచ్చి 12 కాలేజీలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా భూస్థాపితం చేసిన పరిస్థితి, స్టార్టే చేయలేదు. మరి అటువంటి పక్షంలో ఇక్కడ ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ నిర్మించారు? అసైన్ భూముల పరిరక్షిస్తా. సరే, అసైన్డ్ భూములను పరిరక్షించే పని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ద్వారా ఏదైతే ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయో ఆ ఆందోళనలను ఏ స్థాయిలో ఆందోళనలను కప్పిపుచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తమ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్ అండ్ కో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళందరూ వీళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకంటే వీళ్ళేమో చట్టం చేయాలని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించిన ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని చేసేసారు. కానీ దాన్ని అమలు పరిచే విషయంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ముందు వెనకకు వెళ్ళలేని పరిస్థితిలో ఈనాడు ప్రతిపక్షం వాళ్ళు కానీ ప్రజల్లో చేసే ఆందోళనను బట్టి ఆ విధమైనటువంటి ఒక పరిస్థితికి రాష్ట్రం వచ్చేసింది. అదేవిధంగా పండుగలకు బస్ ఛార్జీలు తగ్గించేది పక్కన పెట్టండి, ఉల్టాగా పెంచేశారు. అద్భుతమైన రోడ్లు వేయిస్తా, ఎక్కడ చూసినా గుంతలమయం. గుంటలూరు అయిందని చెప్పి ఒప్పుకున్న వ్యక్తే మన ముస్తఫా. ఎందుకంటే గుంటలూరు ఆఖరికి ఎక్కడ చూసినా కూడా ఆ రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎండ్ టు ఎండ్ సీసీ రోడ్లు పడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ రోడ్లకు ఇస్తానని చెప్పి ఎక్కడ ఖర్చు పెట్టారో ఎక్కడ వేశారో ఆ రోడ్లు కనిపించని పరిస్థితి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ సూటి ప్రశ్నలండి. నగరీ టెక్స్టైల్ పార్క్ అవల 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి. టిడ్కో 3 లక్షల రుణాలు రద్దు. వీటిలో వాస్తవంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గుండె మీద చేసుకొని ఎంత శాతం ఇవన్నీ చేశారో చెప్పాలి. ఎంత శాతం చెప్పిన హామీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారో ఇక్కడ చెప్పాలి. అయితే ఏదో ఊరికే చెప్పేశారు, లెక్కలేసి చెప్పేశారు, మీరు దీనికి ఆధారాలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడగొచ్చు. దీనికి నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మనం జస్ట్ లెక్కల ప్రకారం చూద్దామండి. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అన్నది ఇక్కడ చూద్దాం. సంక్షేమం నాడు నేడు, రైట్, మీదే వర్డ్, నాడు నేడు. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది. బడ్జెట్లో ఇక్కడ ఏదైతే సంక్షేమానికి చేసిన ఖర్చు ఎంత అంటే 19.15%. ఇక్కడ 2014 నుంచి 19లో జరిగింది. 2019 నుంచి 24 వరకు జరిగింది ఎంత అంటే 15.80% ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో బడ్జెట్లో సంక్షేమానికి చేసిన ఖర్చు. ఫీజు రీయింబర్స్మెంట్ 16 లక్షల మందికి లబ్ధి మార్చి 2019 వరకు. అదేవిధంగా ఇక్కడ చూస్తే 8,09,039 మందికి, అంటే సగానికి సగము 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ స్థాయిలో వీళ్ళు ప్రమోటింగ్ ఏదైతే చేస్తున్నారో, జగనన్న సంక్షేమం చేసేశారు, జగనన్న సంక్షేమం చేసేశారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమము చేయలా, అభివృద్ధి చేయలా, సంక్షేమం పేరుతో మాయ చేశారు. అందుకే మాయ ఫెస్టో అన్నారు, దాన్ని మేనిఫెస్టో అనలేదు. విదేశీ విద్య అన్నారు, అంబేద్కర్ విదేశీ విద్య 4,923 మందికి లబ్ధి. జగనన్న విదేశీ విద్య 116 మందికి లబ్ధి. మొదటి మూడేళ్ళు రద్దు. మొదటి 3 ఏళ్లలో ఏం చేయలేదండి. లాస్ట్లో 116 మందికి ఇచ్చారు. అంకెలు చూడండి, 4,000 ఎక్కడ, 116 ఎక్కడ. విదేశీ విద్య కింద జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం ఇది. విశాఖ పెట్టుబడుల సదస్సులతో ఉద్యోగాల కల్పన, 3 సదస్సుల ద్వారా 5,13,000 ఉద్యోగాలు, ఒక్క సదస్సు ద్వారా 9,150 ఉద్యోగాలు. ఇది అభివృద్ధి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర అభివృద్ధి. ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట, అమెజాన్ వచ్చాయంట, వాళ్ళ పెద్ద టెస్లా వచ్చేసాయి, నెక్సా వచ్చేసింది, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి
జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ పెట్టేశారు. ఇక్కడ పెట్టుబడులు 3 సదస్సుల ద్వారా 5,13,000 మంది లెక్కలతో సహా ఉద్యోగాలు చెప్తుంటే ఇక్కడ 9,150 మంది ఉద్యోగాలు. డిఎస్సీల ద్వారా ఉద్యోగాల కల్పన 2 డిఎస్సీలతో 17,591 మంది. ఇక్కడ డిఎస్సీల ద్వారా ఉద్యోగాలు కల్పించింది 0. ఎంత గలీజ్గా ఉందండి ఆ మాట వినడానికే. 0 అంట. ఎంత గలీజ్గా ఉందండి ఆ మాట వినడానికి. డిఎస్సీల పేరుతో ఏందండి ఇది? 0 ఏందండి? 0 వడ్డీకే కిందే 0 వడ్డీకే డ్వాక్రా రుణాల పరిమితి 5 లక్షల వరకు, ఇది 3 లక్షల వరకు మన జగన్మోహన్ రెడ్డి. పెళ్లి కానుకలు 2018 నుంచి 19లో 98,902 మంది, 5 ఏళ్లలో 56,194 మంది. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ పెళ్లి కానుకలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,523 కోట్ల ఖర్చు పెట్టి 2,23,211 మందికి లబ్ధి జరిగితే ఇక్కడ 129 కోట్ల ఖర్చు 70,902 మందికి లబ్ధి. బీమా 2,17,210 మందికి 2,445 కోట్లు ఖర్చు పెడితే 11,974 మందికి 6.37 కోట్లు, 6,37,00,000 మాత్రమే చేసింది. ఇక్కడ లక్షల్లో ఉన్నాయండి. ఇక్కడ లక్షల్లో లబ్ధిదారులు ఉన్నారు, ఇక్కడ వేలల్లో లబ్ధిదారులు ఉన్నారు. అన్నా క్యాంటీన్లు 7.25 కోట్ల మందికి ఆహారం అందించాం. ఇక్కడ చూస్తే 0. పూర్తి చేసిన గృహ నిర్మాణం 12,77,879 ఇల్లు పూర్తి చేస్తే ఇక్కడ మాత్రం 5 లక్షల, అంటే సగం కూడా కాదు, 5,02,354 ఇల్లులు పూర్తి చేశారు. పండుగ కానుకలు 2.74 కోట్ల మందికి అందజేస్తే పండుగ కానుకలు ఏదైనా సంక్రాంతి తోఫా, రంజాన్ తోఫా, ఆ విధంగా దసరాకు కానీ ఇచ్చేవి. ఇక్కడ మాత్రం 5 లక్షల, ఇక్కడ రద్దండి, పూర్తిగా రద్దు. రేషన్ సరుకులు 8 రకాల సరుకులు 92% మంది కార్డులకు అందాయి మన తెలుగుదేశం పార్టీ హయాంలో. ఇక్కడ బియ్యం మాత్రమే ఇచ్చారు. చాలా వరకు ఈనాడు మీరు చూస్తే బియ్యం ఒకటే ఇస్తున్నారు. ఈ చిన్న చిన్న సరుకులు ఏవైతే ఉన్నారో అవి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ 85% మందికి మాత్రమే ఇక్కడ ఈ బియ్యం అనేది అందింది. అదనంగా మంజూరు చేసిన పింఛన్లు 20 లక్షలు, ఇక్కడ 12 లక్షలు. ఎందుకంటే ఆంక్షలు పెట్టాడుగా అన్నయ్య, ఆంక్షలు పెట్టి వాటిని ఆంక్షలు రూపంలో వాళ్ళను గణనీయంగా సంఖ్య ఏదైతే ఉందో 6 అంచెల వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ 6 అంచెల వెరిఫికేషన్ ద్వారా గణనీయంగా ఆ లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసిన వ్యక్తి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి. పెన్షన్దారులకు అదనంగా పెంచిన నగదు మొత్తం 1,800, 200 నుండి 2,000 వరకు. ఇక్కడ 1000 నుండి 1,000 రూపాయలు పెంచాడు. అంటే 2,000 నుండి 3,000 చేశారు, అది కూడా దశల వారీగా. ఓకే రైట్. ఇక్కడ 200 ఉన్న దాన్ని ఫస్ట్ 1,000 రూపాయలు చేశారు, ఆ తర్వాత 2,000 చేశారు మన తెలుగుదేశం పార్టీ హయాంలో. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఇది. అదేవిధంగా చేతి వృత్తులకు ఆధునిక పనిముట్లు ఆదరణ పథకంతో 4.26 లక్షల మందికి. అదేవిధంగా ఇక్కడ చేతి వృత్తులకు ఆధునిక పనిముట్ల ఆదరణ పథకంతో తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు ఆదరణ పథకంతో 4.26 లక్షల మందికి. ఇక్కడ ఆదరణ పథకమే రద్దు. వైసీపీ హయాంలో ఏదైతే ఆదరణ పథకం ఉందో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఇక్కడ మరికొద్దిగా మనం బ్రీఫ్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్, 46.47 లక్షల ఇళ్లకు ఆనాడు చంద్రన్న పాలనలో 2014 నుంచి 19 వరకు రావడం జరిగింది. జగన్ రెడ్డి పాలనలో కేవలం 2019 నుంచి 24 వరకు 26 లక్షల ఇళ్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లు పేదలకు నెలకు 200 రూపాయలు వస్తుంటే 600 రూపాయలు ఇప్పుడు మినిమం అయిపోయింది, ఏం చేయలేని పరిస్థితి. ట్రాక్టర్ ఇసుక 1,500 ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5,000 రూపాయలు అయిపోయింది. బీసీ కార్పొరేషన్ రుణాలు 4,02,000 మందికి ఇస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 0. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అంకెలు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతమందికి ఇచ్చారు. ఇక్కడ బీసీ కార్పొరేషన్ రుణాలు 4,02,000 మందికి వస్తే ఇక్కడ 0. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 4 లక్షల మందికి ఇస్తే ఇక్కడ 0. నిరుద్యోగ భృతి 6 లక్షల మందికి ఇస్తే ఇక్కడ 0. పిఆర్సీ అమలు 43% అయితే ఇక్కడ 23% అయింది. అదేవిధంగా అంగన్వాడీల జీతాలు పెంపు 6,300 రూపాయలు పెంచితే మన అయ్యా జగన్మోహన్ రెడ్డి మాత్రం 1,000 రూపాయలు పెంచడం జరిగింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తన మేనిఫెస్టోతో
మోసం చేశాడో మనకు అర్థమవుతుంది. మత గ్రంథాల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి అపచారానికి పాల్పడడం కాదా, మన మనోభావాలను దెబ్బతీయడం కాదా? ముఖ్యంగా ఒక మైనారిటీగా నేను చెప్పేది ఏంటంటే, ఎంతో పవిత్రంగా భావించే మా మత గ్రంథాన్ని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోతో పోల్చినప్పుడు మంచిదే, నువ్వు పోల్చకూడదు, కానీ నువ్వు నీ ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనతో నువ్వు అంత పవిత్రంగా భావిస్తావేమో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన పక్షంలో 100% గాను ఎంత మాత్రము జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి చేశారయ్యా అంటే ఆ మేనిఫెస్టోలో అంశాలు 80% వరకు కూడా మేనిఫెస్టోలోని అంశాలకు పాత్ర వేసేసినట్టు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 20% మాత్రమే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే అవి నామమాత్రంగా ఇచ్చి మిగతా ఇక్కడ పబ్లిసిటీకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినంతగా వేరే వాటికి ఖర్చు పెట్టలేదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి రాబోయే మే 11న జరగబోయే ఎన్నికల్లో సరైన వ్యక్తిని, సరైన నాయకుడిని ఆలోచించి మీరు ఓటు వేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసా.